హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిటి న్యూస్. నేను మీ డిటి వెంకటస్వామి. ఈరోజు తెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు మంత్రులతో 2 కమిటీల ఏర్పాటు, తొలుత వాటి పరిధిలో చర్చలు, పరిష్కారం కానివి సీఎంల వద్దకి, నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం, డ్రగ్స్ సైబర్ నేరాల కట్టడికి ఉమ్మడి కృషి, సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీలో నిర్ణయం, 2 గంటల పాటు చర్చలు. చిత్రంలో చూడొచ్చు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విభజన అయిపోయిన చట్టంలో ఉన్న సమస్యల పరిష్కారానికి వారు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు యనుమల రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. పెండింగ్ సమస్యలను మూడంచెల విధానంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముగ్గురేసి అధికారులతో ఒక కమిటీ, 2 రాష్ట్ర మంత్రులతో మరొక కమిటీ ఏర్పాటు చేయాలని, అక్కడ కూడా పరిష్కారం అవ్వని వాటిపై ఇద్దరు సీఎంల సమక్షంలో చర్చ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను అధికారికంగా ఇచ్చిపుచ్చుకున్నారు. సహృద్భావ వాతావరణంలో ఇరు రాష్ట్రాల సీఎంల రాకతో ప్రజాభవన్ సందడిగా మారింది. భేటీ సందర్భంగా ఇద్దరు సీఎంలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరైనారు. ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సమస్యలు పెండింగ్లో ఉండడం వల్ల తెలంగాణకు ఇబ్బందులున్నాయి. ఏపీకి కూడా ఇది సమస్యగా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చల ద్వారా పరిష్కరించుకుందామని లేఖ రాయడం ఆనందం కలిగించింది. దానిని వెంటనే అంగీకారం తెలిపారు. ప్రపంచంలో చర్చలతో పరిష్కారం కానిదేది ఉండదు. ఆ దిశగా కలిసి నడుద్దాం. 2 రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకుందాం. కృష్ణా నీటి పంపకాలపై కేంద్రంతో మాట్లాడదామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటిమెంట్ను గౌరవించాలని అడుగుదాం. గతంలో నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. ఇప్పుడు కూడా 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. ఇందుకోసం నా వంతు సహకారం అందిస్తా. 2 రాష్ట్ర ప్రజలు మనోభావాలు చాలా సున్నితమైనవి. వారి సెంటిమెంట్ను గౌరవించాలని నడుచుకుందాం. అప్పుడు ఇరు రాష్ట్ర ప్రజలు మనల్ని గౌరవిస్తారు. ఏపీ తెలంగాణలకు తప్పకుండా మంచి జరుగుతుంది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు. కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ కండువాను కప్పుతున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన మల్లు రవి, మంత్రి జూపల్లి కృష్ణారావు. చూడొచ్చు బారాస నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న దృశ్యం చూస్తున్నాము. కాంగ్రెస్ లో చేరిన బారాస గద్వాల ఎమ్మెల్యే త్వరలో మరికొందరు కూడా అంటున్నారు. శ్రీధర్ బాబును కలిసిన 6 బారాస ఎమ్మెల్యేలు అభివృద్ధికి నిధులు ఇవ్వాలంటూ విన్నపం. కాంగ్రెస్ లో చేరండన్న మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం పంప్ హౌజులపైన విచారణ, అవి వరద నీటిలో మునగడానికి కారణాలపై దర్యాప్తు జరపాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిర్ణయం. రేపు విచారణకు రావాలంటూ ఇంజనీర్లు, గుత్తేదారులకు పిలుపు. కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ కమిషన్ పరిధి మరింత విస్తరించనుంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక అంశాలపై విచారణ చేపట్టిన కమిషన్ ఈ పథకంలో భాగంగా నిర్మించిన లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్ హౌజులు వరద నీటిలో మునగడానికి కారణాలపై దర్యాప్తు జరపాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈఎన్సి జనరల్, ఈఎస్పి O&M రామగుండం సిఈ, కమిషనర్ ఆఫ్ డిజైన్స్ సిఈ, క్వాలిటీ కంట్రోల్ సిఈతో పాటు పంప్ హౌజుల పర్యవేక్షణ చేశారు. ఖరారు కాని నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇకపై ఏడాదికి 2 సార్లు టెట్. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్. ప్రభుత్వ సలహాదారుగా కేకే నియామకం. ఒక న్యూస్ కూడా చూడొచ్చు. నైని కరెంటు కొంటారా? ట్రాన్స్కోకు లేఖ రాసిన సింగరేణి. 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళిక. దేశంలోని సుదీర ప్రాంతాల్లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా కన్నా కరెంటు సరఫరా వ్యయం తక్కువ అవుతుందని తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాలకు సూచించింది.
బొగ్గు గనులున్న ప్రాంతాల్లోనే థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తే కరెంటు చౌకగా లభిస్తుంది. దేశంలో బొగ్గు రవాణాకు గూడ్స్ వ్యాగన్ల కొరత తీవ్రంగా ఉందని, అనేక రకాలుగా పర్యావరణ రవాణా సమస్యలు వస్తున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో నైని ప్రాంతంలో కొత్తగా తవ్వబోతున్న బొగ్గును రోజు గూడ్స్ రైళ్లలో తెలంగాణకు తరలించడం పట్ల ఆర్థిక భారం పడుతుందని, అక్కడే 1600 మెగావాట్లు 800x2 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సింగరేణి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ ప్లాంట్ నిర్మాణానికి 800 ఎకరాల భూములను కేటాయించాలని ఆ సంస్థ ఇటీవల ఒడిశా ప్రభుత్వానికి విన్నవించింది. అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును కొంటారో లేదో తెలపాలని తెలంగాణ ట్రాన్స్కోకి తాజాగా లేఖ కూడా రాసింది. ఒకవేళ తెలంగాణకు అవసరం లేదని చెప్తే దాన్ని ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవాలనేది సింగరేణి ఆలోచన. వచ్చే మార్చి కల్లా నల్గొండ జిల్లా దామరచెర్లలో యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయి 4000 మెగావాట్ల కరెంటు తెలంగాణకు కొత్తగా సరఫరా ప్రారంభం కానుందని అంచనా. అలాంటప్పుడు నైని నుంచి కరెంటు తీసుకోవాలా వద్దా అనే అంశంపై డిస్కంలతో ట్రాన్స్కో చర్చిస్తుంది. మంచిర్యాల జిల్లా జైపూర్లో ఉన్న 1200 మెగావాట్ల పాత థర్మల్ కేంద్రం పక్కనే మరొక 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి సింగరేణి ఇప్పటికే టెండర్లు పిలిచింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మూసివేసిన జెన్కో పాత థర్మల్ కేంద్ర స్థలాన్ని తమకు అప్పగిస్తే కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ ప్లాంట్ నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి తెలిపింది. కానీ ఆ స్థలంలో జెన్కో ఆధ్వర్యంలోనే కొత్త ప్లాంటు నిర్మించాలని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఇటీవల ప్రభుత్వానికి విన్నవించింది. రామగుండంలో ఉత్పత్తి అయ్యే కరెంటు తీసుకుంటే రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణ కోసం ప్రత్యేకంగా 2400 మెగావాట్ల థర్మల్ కేంద్రాన్ని రామగుండంలోనే నిర్మిస్తామని, కరెంటు కొంటారో లేదో ఈ నెలాఖరులోగా చెప్పాలని కేంద్ర విద్యుత్ శాఖ ఇటీవల తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్టీపీసీ కరెంటు తీసుకోవాల్సిన అవసరం లేదని, దాన్ని వదిలేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ రామగుండం కరెంటు తీసుకుంటే సరఫరా వ్యయం తక్కువగా ఉంటుంది. దాన్ని కాదని నైని వద్ద సింగరేణి నిర్మించే 1600 మెగావాట్ల ప్లాంట్ నుంచి విద్యుత్ తెచ్చుకుంటే సరఫరా వ్యయం అధికంగా అవుతుందని అంచనా. నైని బ్లాక్ ద్వారా సింగరేణికి ఏటా రూపాయలు 3000 కోట్ల ఆదాయం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో కేటాయించిన నైని బొగ్గు గని నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే సింగరేణి సంస్థకు ఏటా రూపాయలు 3000 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా రూపాయలు 50 కోట్ల లాభం వస్తుందని, ఈ బ్లాక్ లో ఉత్పత్తి ప్రారంభించేందుకు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడి నుండి 24-25 ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుంది. వచ్చే 3 ఏళ్లలో పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం 1 కోటి టన్నులకు చేరుతుంది. ఇక్కడి బొగ్గును తొలుత సమీపంలో కేటాయించిన స్థలానికి సరఫరా చేస్తారు. తర్వాత తమిళనాడు జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు తరలిస్తారు. తెలంగాణ అవసరాలు తీర్చేందుకు అంతే మొత్తం బొగ్గును సమీప ప్రాంతాల నుంచి కోల్ లింకేజ్ స్వాపింగ్ పథకం కింద అందించే వీలుంది. దీనికోసం సింగరేణి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోనుంది. ఈ నైని గనిలో మొత్తం 34 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్నట్టు అంచనా. ఇప్పటి నుంచే వచ్చే 35-40 ఏళ్ల పాటు ఉత్పత్తి జరుగుతుంది. ఈ గనికి 40-50 కిలోమీటర్ల పరిధిలో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 2 థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా భూసేకరణ ప్రయత్నం జరుగుతుంది. సింగరేణి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల తెలంగాణ విద్యుత్ అవసరాలకు మరింత భద్రత ఏర్పడుతుంది. నైని నుంచి బొగ్గు ఉత్పత్తి కోసం కేంద్ర పర్యావరణ అటవీ శాఖ 2022లో అక్టోబర్లోనే అనుమతులు ఇచ్చిన వన్యప్రాణుల నిర్వహణ ప్రణాళిక సిద్ధం కాకపోవడంతో ఒడిశా ప్రభుత్వం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బొగ్గు శాఖ తరపున కార్యదర్శి వ్యక్తిగతంగా ఒడిశాకు వెళ్లి ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. మరోవైపు నేను ఒడిశా ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడి సమస్య త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకున్నాను అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన న్యూస్ ఒకటి చూస్తున్నాం మనం. కేంద్ర మంత్రి మరొక న్యూస్ చూడొచ్చు. సికింద్రాబాద్ గోవా మధ్య బై వీక్లీ ఎక్స్ప్రెస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ గుంతకల్ మీదుగా ప్రయాణం. ప్రముఖ పర్యాటక ప్రదేశం గోవాకు వెళ్లి వచ్చేందుకు కొత్తగా మరో రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ వాస్కోడ్ గామా గోవా మధ్య బై వీక్లీ ఎక్స్ప్రెస్
07039 17040ను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ రైలులో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కొత్త రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవికులకు ధన్యవాదాలు తెలిపారు. సికింద్రాబాద్ వాస్కోడ్గామ బైవీక్లీ రైలు బుధ శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని, వాస్కోడ్గామ నుంచి గురు శనివారాల్లో తిరుగు ప్రయాణం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకు భారీగా పర్యాటకులు వెళ్లి వస్తుంటారు. చాలా మంది రైలు రిజర్వేషన్ దొరక్క ప్రైవేటు బస్సులు, సొంత వాహనాలు, విమానాలలో వెళ్లి వస్తున్నారు. సికింద్రాబాద్ వాస్కోడ్గామ 17039 రైలు సికింద్రాబాద్ లో ఉదయం 10 గంటల 5 నిమిషాలకు బయలుదేరుతుంది. డోన్కు 3:20, బళ్ళారికి సాయంత్రం 6:30, వాస్కోడ్గామకు మరుసటి రోజు ఉదయం 5:45కు చేరుతుంది. ఈయన్ని చూడొచ్చు. మనకు స్పెషల్ గా ఒక ట్రైన్ వేస్తున్నారు. బారాస గద్వాల ఎమ్మెల్యే త్వరలో మరికొందరు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. శనివారం ఆయన జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. సీఎం ఆయనకు కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈవీల ఉత్పత్తిలో అగ్రస్థానమే లక్ష్యం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. విద్యుత్ వాహనాలు ఈవీల ఉత్పత్తి కేంద్రంగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. శనివారం గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆధ్వర్యంలో తనను కలిసిన ఈటో త్రిచక్ర ఆటో విద్యుత్ వాహనాల సంస్థ ప్రతినిధులకు ఆయన మేరకు హామీ ఇచ్చారు. ఈవీలతో పాటు వాటికి అవసరమైన లిథియం బ్యాటరీల తయారీ పరిశ్రమలకు ప్రభుత్వ విధానం ప్రకారం ప్రోత్సాహాలు, మౌలిక సదుపాయాలు కల్పనలో ఆటంకాలు లేకుండా చూస్తామని వెల్లడించారు. ఇంకొక చిత్రం చూడొచ్చు. మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం ఇస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డి, చిత్రంలో సుధీర్ రెడ్డి, వివేకానంద, అరికెపూడి గాంధీ, మాధవరావు కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి. అభివృద్ధి కావాలనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరండన్న మంత్రి శ్రీధర్ బాబు. సో మేబీ బహుశా వీళ్ళు కూడా కాంగ్రెస్ లో చేరతారని ఊహాగానాలు ఉంటున్నాయి. చూద్దాం. అమిత్ షా కిషన్ రెడ్డిలపై ఎన్నికల కేసు ఉపసంహరణ. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని కేంద్ర మంత్రులు అమిత్ షా కిషన్ రెడ్డిలపై నమోదు చేసిన కేసును పాతబస్తీ మొగల్పురా పోలీసులు ఉపసంహరించుకున్నారు. చూడొచ్చు ఈ న్యూస్ ఒకటి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా కె కేశవరావును నియమిస్తూ రాష్ట్ర సర్కారు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా వ్యవహారాల విభాగం పబ్లిక్ అఫైర్స్ సలహాదారులుగా ఆయనను కేబినెట్ మంత్రి హోదాలో నియమించింది. ఇటీవల కేకే బారాస నుంచి కాంగ్రెస్ లో చేరారు. బారాస రాజ్యసభ సభ్యుడిగా గతంలో ఎన్నికైన ఆయన కాంగ్రెస్ లో చేరగానే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది. రేపు విజయవాడకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఈ నెల 8న విజయవాడలో నిర్వహించనున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఒక న్యూస్ చూడొచ్చు మనం. తిరుమలలో సిఫారసు లేఖలపై చొరవ చూపండి. సీఎం రేవంత్ రెడ్డికి తుమ్మల లేఖ. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ హోం సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారి న్యూస్ ఒకటి చూడొచ్చు. పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు నిర్వహించాలి. నాయకులపై కేసులుంటే భాజపాలోకి తీసుకోబోము. కొలువులు ఇవ్వకుంటే కాంగ్రెస్ ఉద్యోగాలు పోతాయి. మీడియాతో చిట్ చాట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ పత్ర హామీ మేరకు ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీకి మారిన వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. బారాసకు చెందిన 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటున్న కాంగ్రెస్ పార్టీకి వారితో రాజీనామా చేయించి గెలిపించుకునేందుకు భయం పట్టుకుందని విమర్శించారు. నాయకులపై ఈడీ, సిబిఐ కేసులు ఉంటే భాజపాలోకి తీసుకోబోమని, వారు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని పార్టీలోకి రావాలన్నారు. యువతకు ఉద్యోగం లేక కాంగ్రెస్ నేతలకు ఉద్యోగాలు వచ్చాయని, కొలువులు ఇవ్వకుంటే వారి ఉద్యోగాలు పోతాయన్నారు. కేంద్ర మంత్రి పదవితో పగ్గాలు పడిన రాజకీయ విమర్శల్లో తన దూకుడు తగ్గబోదని స్పష్టం చేశారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. కేంద్ర మంత్రులందరం సోమ నుంచి శుక్రవారం వరకు ఢిల్లీలో ఉండాలి. శని, ఆదివారం పార్టీ కార్యక్రమాలు, ఇతర పర్యటనలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్టీ మారిన వారిలో కె కేశవరావు ఒక్కరే రాజీనామా చేశారు. ఎందుకంటే ఆ పదవికి పోటీ ఉండదు.
పార్టీలు మారిన ఎమ్మెల్యేల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అన్ని భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని, ఇప్పటికే ఉన్న 8 మంది హీరోలతో కలిపి 34 మందితో ప్రధాన ప్రతిపక్షంగా మారుతుంది. కాళేశ్వరం పంప్ హౌజుల పైన విచారణ మనం న్యూస్ చూసుకున్నాము. గోండు భాషలో మహాభారతం రాయన్నారని ఒక న్యూస్ చూస్తున్నాం. అతని పేరు తొడసం కైలాస్ అంట. జీవో నంబర్ 317 బాధితులకు త్వరలో పరిష్కారం, మంత్రి దామోదర రాజనరసింహ. జీవో నంబర్ 317 బాధిత ఉద్యోగులకు శాశ్వత పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం త్వరలో నిర్ణయం తీసుకుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఉపసంఘం మరోసారి సమావేశమై తుది నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తుందని పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక తయారీలో భాగంగా జీవో నంబర్ 317 బాధిత ఉద్యోగ సంఘాలతో ప్రాథమిక సమావేశం శనివారం జరిగింది. ఉద్యోగుల స్థానికత, రాష్ట్రపతి ఉత్తర్వులు, జిల్లాల పునర్విభజన, జోన్, మల్టీ జోన్లు, స్పౌస్ బదిలీల అంశాలపై ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధిత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఉపసంఘం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా బాధితుల సమన్వయ సంఘం ప్రతినిధులు ప్రతిపాదించిన పలు డిమాండ్లు, అంశాలను పరిశీలించిన మంత్రి వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఇక టెట్ ఏటా 2 సార్లు, జూన్, డిసెంబర్లో నిర్వహణ, విద్యాశాఖ జీవో జారీ. ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబర్ 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు. ఏటా జూన్, డిసెంబర్లో పరీక్షను జరుపుతామని అందులో పేర్కొన్నారు. నేడు పూరి జగన్నాథుని విశ్వ ప్రసిద్ధ రథయాత్ర వేడుకల్లో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ సిటీ బస్సులో శుక్రవారం జన్మించిన శిశువుకు జీవితకాలం పాటు ఉచిత ప్రయాణానికి బస్ పాస్ ఇస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. గర్భిణీకి పురుడు పోసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజ, డ్రైవర్ ఎంఎం అలీ సేవలను ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రశంసించారు. నేటి నుంచే పోలీసెట్ చివరి విడత కౌన్సిలింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 7 నుంచి 8వ తేదీ వరకు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు. డ్రగ్స్ కంట్రోల్ ఎన్ఫోర్స్మెంట్ జేడీగా జి రామ్దాన్. బదిలీ అయిన ఉపాధ్యాయులకు రిలీవ్ చేయాలి బీసీటీఏ. ఇక్కడ చూస్తున్నాం. రేపు ఎల్లుండి భారీ వర్ష సూచన, ఎల్పీలకు పదోన్నతి కల్పించాలి RUPPTS. నల్లమల సముద్రంలో చైనా ప్రాబల్యం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. చిన్న నేరాలకు సమాజ సేవే శిక్ష. ఇటీవల కొత్తగా అమల్లోకి వచ్చిన న్యాయ చట్టాలు చిన్న నేరాలకు పాల్పడిన వారికి సమాజ సేవను శిక్షగా విధించే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే సమాజ సేవ గురించి విస్తృతంగా నిర్వహించలేదు. కేంద్రం దీని గురించి పూర్తి వివరణ ఇవ్వాల్సింది. గ్రూప్ 1లో ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులు, పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు, ప్రభుత్వం అనుమతిస్తే 24 కొలువుల భర్తీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. పింఛన్లకు 22,000 కోట్ల కేటాయించండి, ఇతర వృద్ధులకు 29,000 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు. చిత్రంలో సీతక్క చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 51,000 కోట్ల కేటాయించాలని ఆ శాఖ మంత్రి సీతక్క ఆర్థిక శాఖను కోరారు. తెలంగాణలో భారీగా మొక్కజొన్న సాగు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. వర్షాకాలం వస్తుంది. ఇక నుంచి రైతులు వారికి అనుగుణంగా ఉన్న ఆ పంటలు వేసుకుంటూ ఉంటారు. నిరుపయోగ బొగ్గు గనుల నుంచి జల విద్యుత్తు తొలిసారి ప్రయోగాత్మకంగా ఇల్లందులో చేపడుతున్న సింగరేణి. విద్యుత్పత్తి పెంచేందుకు పంప్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు PSPP నిర్మించాలని సింగరేణి సంస్థ తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ యాజమాన్యంలో PSPP నిర్మాణం కోసం కసరత్తు చేస్తుంది. బొగ్గు తవ్విన తర్వాత నిరుపయోగంగా వదిలేస్తున్న ఓపెన్ కాస్ట్ గనులను కీలక నీటి వనరులుగా ఉపయోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లా ఇల్లందులో వృధాగా ఉన్న గని వద్ద దానిని చేపట్టాలనేది సింగరేణి ప్రణాళిక. ఇందులో భాగంగా ఓపెన్ కాస్ట్ గనిని సమీప నీటి వనరులతో నింపి రిజర్వాయర్గా మారుస్తారు. ఎగువన మరో రిజర్వాయర్ నిర్మిస్తారు. పగలు సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకొని మోటార్లను నడుపుతూ దిగువ రిజర్వాయర్ నుంచి ఎగువ
రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తారు. తిరిగి రాత్రి సమయంలో విద్యుత్ ఉత్పత్తి లేనప్పుడు ఎగువ రిజర్వాయర్ నుంచి వీటిని కింద రిజర్వాయర్లోకి వదిలి దాని నుంచి విద్యుత్పత్తి చేస్తారు. దీనివల్ల రాత్రి సమయంలో థర్మల్ విద్యుత్ సరిపోక బయట మార్కెట్లో ఎక్కువ ధరకు కొనే పని ఉండదు. తక్కువ రేటుకే జల విద్యుత్ లభిస్తుంది. దేశంలో సాంప్రదాయేతర ఇంధనం RE ఉత్పత్తి పెరుగుతున్నందున దానిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే సమాంతరంగా PSPPలు తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సైతం వాటి నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈసారి సింగరేణి ఇల్లందులో 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం చేపడుతుంది. 1 మెగావాటుకు రూపాయలు 6 కోట్లు అవుతుందని అంచనా. ఉత్తర భాగానికి 5,000 కోట్లు, రుణం ద్వారా 3,000 కోట్లు, రాష్ట్ర బడ్జెట్ నుంచి 2,000 కోట్లు, ప్రాంతీయ రింగు రోడ్డుకు ప్రభుత్వం వ్యూహం అనే ఒక న్యూస్ కూడా మనం చూడొచ్చు. దేవాదుల సొరంగం ప్రారంభమయ్యేనా? అందుబాటులోకి వస్తే 2.7 లక్షల ఎకరాలకు సాగునీరు. సర్కారు దృష్టి పెడితే యాసంగికైనా నీరందే అవకాశం అంటూ ఇంకొక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సౌర విద్యుత్ ఉత్పత్తి 5,000 మెగావాట్లు దాటింది. మునుముందు 10,000 మెగావాట్లకు చేరే అవకాశాలున్నాయి. పగటిపూట సౌర విద్యుత్పత్తి గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు దానిని వినియోగించుకోవాలంటే థర్మల్ కేంద్రాల్లో విద్యుత్పత్తి తగ్గించాలి. వాటిల్లో విద్యుత్పత్తి ఆపితే ప్రారంభించడానికి సమయం పడుతుంది. అప్పుడు రాత్రి సమయంలో ఇబ్బందులు వస్తాయి. పగలు వచ్చే పవన విద్యుత్ వంటి సాంప్రదాయేతర ఇంధనాన్ని అవి వినియోగించుకుంటే థర్మల్ కేంద్రాల్లో ఆ సమయంలో ఉత్పత్తి నిలిపివేయకుండా చూడొచ్చు. రాత్రిపూట జల విద్యుత్తును వాడొచ్చు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. GHMC సమావేశంలో కార్పొరేట్ల బాహాబాహి. భాజపా సభ్యులపై దూసుకెళ్లిన MIM ప్రతినిధులు. మేయర్, డిప్యూటీ మేయర్ల రాజీనామాలకు భారత నేతల డిమాండ్ అంటూ ఒక చిత్రంలో చూడొచ్చు. విమానాశ్రయాల్లో భద్రతపై అధ్యయనం. ఎయిర్పోర్ట్ల వద్ద వరుస ప్రమాదాలతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. నివేదిక ఆధారంగా కట్టుదిట్టమైన చర్యలు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. తిరుమల తరహాలో యాదాద్రి స్వయంభూలకు దర్శనం. బాధ్యతల భారం, పరిష్కారం దూరం. ACBలో సిబ్బంది కొరత, పేరుకుపోతున్న ఫిర్యాదులు, ఖాళీల భర్తీ, అదనపు కార్యాలయాల మంజూరుతోనే ఊరట అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ధాన్యం లేదు, డబ్బులు ఇస్తాం. 87 మంది మిల్లర్ల నుంచి 160 కోట్ల జమ. మొండికేసిన వారిపై RR చట్టం. డిఫాల్టర్లను దారికి తెస్తున్న పౌర సరఫరాల శాఖ ఒక న్యూస్ కూడా చూడొచ్చు మనం. కమ్యూనిటీ వాలంటీర్లతో మధ్యవర్తిత్వం. సమావేశంలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ వేదికపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా, నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీత ఈ చిత్రంలో చూడొచ్చు. SC గురుకుల సొసైటీలో పూర్తి కాని తుది కేటాయింపులు, ఆందోళనలో ఉద్యోగులు. కలెక్టర్ల వద్దే ఏజెన్సీ భూ వివాదాల పరిష్కారం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్. ఆదిలాబాద్లో అదనపు సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం. విభజన సమస్యల పరిష్కారానికి 3 అంచెల విధానం చూడొచ్చు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యొక్క సమావేశం. కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేద్దాం అంటూ ఇద్దరు సీఎంల సమావేశంలో వెల్లడి. ఆ 5 విలీన పంచాయతీలు మాకే ఇవ్వండి. నీటిపారుదల శాఖ అంశాలపై చర్చ సందర్భంగా తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన ఏటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పీచుకలపాడు గ్రామ పంచాయతీలను తమకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనిపై ఏపీ అధికారులు స్పందిస్తూ ఒక రాష్ట్రంలోని గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సాంకేతికను సక్రమంగా వాడాలి, లేదంటే చెడు ప్రభావం అధికం. నల్సార్ క్యాపిటల్ ఫౌండేషన్ కార్యక్రమంలో అటార్నీ జనరల్ వెంకటరమణి. చిన్నారిని విక్రయించిన వైద్యులు. ప్రభుత్వ వైద్యుడైన కొడుకుతో కలిసి ఒక ప్రైవేటు వైద్యుడు నిర్వాహం. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన. 23న కేంద్ర బడ్జెట్, 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు సమావేశాలు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి 12 వరకు జరుగుతాయన్నారు. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారని ఒక న్యూస్ చూస్తున్నాం. ఇంకా ఖరారు కాని నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి. వైద్య విద్యకు సంబంధించిన
24 నీట్ యూజీ పీజీ కోర్సుల కౌన్సిలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ ఇంకా నోటిఫై చేయలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం స్పష్టం చేసింది. పరీక్షల ప్రక్రియ ముగిసి జాతీయ వైద్య మండలి ఎన్ఎంసీ సీట్ల సంఖ్యను ఖరారు చేశాక కౌన్సిలింగ్ షెడ్యూల్ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఎంసీసీ తన వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తుందని తెలిపింది. యూజీ సీట్లపై జూలై 3వ వారానికి, పీజీ సీట్లపై ఆగస్టు నెల మధ్యలో ఓ స్పష్టత వస్తుందని పేర్కొంది. దీని ఆధారంగా ఎంసీసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ను నోటిఫై చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నీట్ యూజీ కౌన్సిలింగ్ను నిలిపేసినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. కేజ్రీవాల్ పైనే దర్యాప్తు జరుగుతోంది, కోర్టుకు తెలిపిన సిబిఐ. మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 15 వరకు న్యాయస్థానం పొడిగించింది. ప్రస్తుత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో సిసోదియాను శనివారం కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కుంభకోణంలో నిందితులందరిపైన విచారణ పూర్తయిందని, ఒక్క కేజ్రీవాల్ పైనే దర్యాప్తు జరుగుతుందని సిబిఐ తరపు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిపి సింగ్ తెలిపారు. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతిలో ఉన్న పేపర్లో ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి: విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశంలో నిర్ణయం. 2 కమిటీలు. బాబుకు కాళోజీ పుస్తకం నా గొడవను బహూకరించిన రేవంత్. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని రేవంత్కు బట్టికి అందించిన చంద్రబాబు. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. ఏడాదికి 2 సార్లు టెట్ నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 4,000కు పైగా సిఎస్సి సీట్లు కోర్ బ్రాంచీలు నిర్వహించే కాలేజీలను ప్రోత్సహించే యోచనలో సర్కారు. ఎఫ్సెట్ కౌన్సిలింగ్ 2వ దశలో సీట్ల పెంపు. న్యూస్ చూస్తున్నాం. 23న కేంద్ర బడ్జెట్. ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు. షెడ్యూలే ప్రకటించలేదు, వాయిదా ఎక్కడిది? నీట్ యూజీ నిరవధిక వాయిదా. వార్తలను ఖండించిన కేంద్రం. నెలాఖరులో నీట్ యూజీ కౌన్సిలింగ్. రోజుకో వార్తతో విద్యార్థుల్లో టెన్షన్ అంటూ ఒక వార్త చూస్తున్నాము. 7 బిల్లులకు గవర్నర్ ఆమోదం. శనివారం రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను సతీ సమేతంగా కలిసిన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి. న్యూస్లో చూడొచ్చు. కాంగ్రెస్ దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలకు వెళ్ళాలి. ఉప ఎన్నికలు జరిగితే అన్ని సీట్లు బీజేపీకే. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్. ఇదేనా పాంచ్ న్యాయ్? కేంద్ర మంత్రి పదవితో చేతులు కట్లేసినట్లయింది, అయినా నా దూకుడు ఆగదు అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ యొక్క వార్త చూడొచ్చు. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. కొండ చర్యలు విరిగిపడి 2 హైదరాబాదీల మృతి. ఉత్తరాఖండ్లో ఈ దుర్ఘటన. బీఆర్ఎస్లో మరో వికెట్ డౌన్. రేవంత్ సమక్షంలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి 1-2 రోజుల్లో మరికొందరు గులాబీ ఎమ్మెల్యేలు రానున్నారని న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కేశవరావుకి ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. కేబినెట్ హోదా ఇచ్చిన ప్రభుత్వం చూస్తున్నాము. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 23న కేంద్ర బడ్జెట్. ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు సమావేశాలు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనము. మెడికల్ విద్యార్థులు పీజీ కౌన్సిలింగ్ ఎగ్జామ్స్ రాయడము, మళ్ళీ పోస్ట్ పోన్ కావడము. సో విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. న్యూస్ చూడొచ్చు. షెడ్యూలే ప్రకటించలేదు, వాయిదా ఎక్కడిది? నీట్ యూజీ నిరవధిక వాయిదా వార్తల్ని ఖండించిన కేంద్రం. విద్యార్థుల్లో టెన్షన్. స్వేచ్ఛ వాణిజ్యాన్ని కొలిక్కి తెద్దాం అంటూ భారత ప్రధాని మోదీ ఒక వ్యాఖ్య. భారత్ యూకే ప్రధానుల అంగీకారం. బ్రిటన్ దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఎఫ్టీఏ వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చే దిశగా పని చేయాలని ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. యూకే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కియర్ స్టార్మర్కి మరోసారి అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. త్వరలో భారత పర్యటనకు రావాలంటూ ఆయన్ను ఆహ్వానించినట్లు మన మోదీ చెప్తున్నారు. రాహుల్ గాంధీ ఒక న్యూస్ చూస్తున్నాం. అయోధ్యలో బీజేపీతో పాటు రామాలయ ఉద్యమాన్ని ఓడించాం. గుజరాత్లోనూ ఆ పార్టీకి అయోధ్య గతే. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక ఓడిపోతుంది, ఇది తథ్యం, రాసిపెట్టుకోండి అంటూ రాహుల్ వాక్య. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త హైకోర్టు. అధికారంలోకి రాగానే నిర్మాణానికి 100 ఎకరాలు ఇచ్చాం. త్వరలో హెచ్ఆర్సీ చైర్మన్ సభ్యులను కూడా నియమిస్తాం. నల్సార్ క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ రెడ్డి. బస్సులో పురుడు పోసిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానం. చిన్నారికి లైఫ్ టైం ఉచిత బస్ పాస్. ఎండి సజ్జనార్.
ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురుడు పోసి మానవత్వం చాటుకున్న సంస్థ సిబ్బందిని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఘనంగా సన్మానించారు. ఇంటింటికి 6 మొక్కల పంపిణీ. నాగరెడ్డిపేట మండలంలోని గ్రామాలలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం వెలుగు పత్రిక కూడా చూడొచ్చు. 23న కేంద్ర బడ్జెట్ను ఈ నెల 23న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. విభజన సమస్యలపై 3 కమిటీలు, 2 రాష్ట్రాల ఆఫీసర్లు, మంత్రులు, సీఎంల స్థాయిలో విడివిడిగా ఏర్పాటు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీలో ఈ నిర్ణయం. ఇవాళ గోల్కొండలో తొలి బోనం. నెల రోజుల ఆషాఢ బోనాల జాతర ఆదివారం గోల్కొండ కోటలో షురూ కానుంది. కోటలోని ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. ఏడాదికి 2 సార్లు టెట్. రాష్ట్రంలో టెట్ను ఇకపై ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్లో ఒకసారి, డిసెంబర్లో రెండోసారి టెట్ నిర్వహించనున్నారు. టెట్లో క్వాలిఫై అయిన స్కోరును పెంచుకునేందుకు పరీక్షను మళ్లీ రాయవచ్చని ఉత్తర్వులు తెలిపారు. బీఆర్ఎస్లో మిగిలేదెవరు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి. ఫలించని కేసీఆర్ ఫామ్ హౌస్ బుజ్జగింపులు. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు అన్నాడు. కేసీఆర్ చేసిన పాపమే ఇప్పుడు తగులుతుందనుకున్న గులాబీ శ్రేణులు. అసెంబ్లీలో సింగిల్ డిజిట్కు పడిపోనున్న కారు పార్టీ బలం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. నిన్న జరిగిన సీఎంలో సమావేశంలో ఏపీలో కలిపిన 5 ఊర్లు తెలంగాణకు. రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలత. కేంద్రానికి లెటర్ రాయాలని 2 రాష్ట్రాల సీఎంల నిర్ణయం. ఎంజీఎంలో ఒకే రోజు 40 మంది డాక్టర్ల డుమ్మా. అటెండెన్స్ రిజిస్టర్లో నెల సంతకాలు ముందే పెట్టిన మరో డాక్టర్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. సో ఇప్పటివరకు మన తెలుగు పేపర్లో ఉన్న అన్ని రకాల ముఖ్యాంశాలు చూసాం మనము. సో ప్లీజ్ దయచేసి చూస్తున్న ప్రేక్షకులందరూ ఈ DT న్యూస్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జై హింద్.